న్యాయాధిపతి నీవే నా యేసయ్యా, నా యేసయ్యా. ఈ కీర్తన భాగంలో ఉన్న 11 వచనాలు సారాంశం ఒక్కటే. ఏమిటంటే, సృష్టికర్త అయిన దేవుడు సమస్త మానవాళికి రక్షణ భాగ్యాన్ని సిద్ధపరిచారని, ఆ సిద్ధపరిచిన రక్షణ భాగ్యాన్ని ఎవరైతే పొందుకుంటారో వారే ధన్యులని, అనగా పరలోక ఆశీర్వాదాలకు వారసులని ఈ కీర్తన భాగం మనకు తెలియజేస్తూ ఉందండి. కనుక ప్రియులారా గమనించాలి. అందుకంటే రక్షణ భాగ్యాన్ని పరమ తండ్రి ఏ విధంగా మనకు అనుగ్రహించారంటే, ఈ మానవాళి అతిక్రమాలకి పరిహారం, పాపాలకు ప్రాయశ్చిత్తం ప్రభువైన యేసుక్రీస్తు మీద విధించి, ఆ యేసుక్రీస్తు వారిని కలువరి శిలువకు అప్పగించి అతిక్రమాలకి పరిహారము, పాపానికి ప్రాయశ్చిత్తం 2025 సంవత్సరాల పూర్వమే అనుగ్రహించారు. స్తోత్రం చెబుదామా? అటువంటి రక్షణ భాగ్యాన్ని ఎవరైతే పొందుకుంటారో, పొందుకున్న రక్షణ భాగ్యాన్నట వారు అనుభవించాలటండి. వారు అనుభవిస్తే పరలోక ఆశీర్వాదాలకు వారసులు అవుతారని ఈ కీర్తన భాగం తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, దేవుడు మానవాళిని 2 విధాలుగా ఆశీర్వదిస్తున్నాడని బైబిల్ చెప్తుంది. ఒకటి లోకాశీర్వాదాలతో, రెండవది పరలోక ఆశీర్వాదాలతో. క్రీస్తు పూర్వం దేవదేవుడు మానవాళిని లోకాశీర్వాదాలతో నింపాడు. ఈ క్రీస్తు శకములో ఈ లోకాశీర్వాదాలతో తోడు పరలోకాశీర్వాదాలు కూడా అనుగ్రహిస్తున్నాడు. స్తోత్రం చెబుదామండి. అంటే క్రీస్తు శకములో మానవాళికి ఎంత ధన్యకరమైన జీవితాన్ని దేవుడు ఇస్తున్నాడంటే, ఇహలోక పరలోక దీవెనలు అనుగ్రహిస్తున్నటువంటి కాలం ఇది. దేవుని స్తోత్రం. కనుక ఇహలోక పరలోక దీవెనలు మనం అనుభవించాలంటే ఈ రక్షణ భాగ్యాన్ని సంపాదించుకోవాలి. ఈ రక్షణ భాగ్యాన్ని అనుభవించే వారంగా ఉంటే ఇహలోక పరలోక దీవెనలతో మా దేవదేవుడు మనల్ని ఆశీర్వదించి ఆనందింపజేస్తాడని ఈ కీర్తన భాగం తెలియజేస్తుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ప్రభు రాకడ దినాల్లో ఉన్నాం. ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి. ప్రభువుని గురించి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. అది దేవుని కోరిక. ప్రమత్త మానవాళి కూడా రక్షణ పొందాలని, ప్రభువుని గురించి అనుభవ జ్ఞానం కలిగి జీవించే వారికి ఉండాలనేది దేవుని కోరిక అండి. కనుక ప్రియులారా, మరి సామెతల గ్రంథములో జ్ఞానైన సొలొమోను ఓ మాట చెప్తాడు. ఒకసారి చదువుదామా? సామెతలు 10వ అధ్యాయం 22వ వచనాన్ని చదవండి దయతో. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కావట్లేదటండి. ప్రియులారా గమనించాలి. దేవుని ఆశీర్వాదములో ఐశ్వర్యముంది. అయితే మానవాళి కష్టము చేత సంపాదించుకున్న ఐశ్వర్యము ఎదుట దేవుని ఆశీర్వాదము వారు ఎక్కువగా చూడలేదటండి. దేవుని స్తోత్రం చెల్లిందాం అందరం. ఎందుకంటే లోకములో మానవాళి జీవించడానికి, మన జీవన మనుగడకు దేవుడు ప్రతి ఒక్కరికి కూడా వారి వారి విశ్వాసాన్ని బట్టి తలాంతులు ఇచ్చాడు. రకరకాల పనులను దేవుడు అప్పగించాడు. ఉద్యోగం చేసేవారుగా, వ్యాపారం చేసేవారుగా, వ్యవసాయం చేసేవారుగా, వివిధమైన పనులు చేసేవారుగా దేవుడు ప్రతి మానవునికి కూడా తలాంతులు ఇచ్చాడు. ఈ తలాంతుల ద్వారా వారు కష్టపడి సంపాదించుకున్న దానిని చూసి వారు ఆనందిస్తున్నారే కానీ
ఈ లోకాశీర్వాదము కంటే, వారి కష్టానికి పొందుకున్న ప్రతిఫలము కంటే గొప్ప ఆశీర్వాదం దేవుని సన్నిధిలో ఉన్నదని మాత్రం ఈ మానవుడు గుర్తించట్లేదండి. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ అంటుంది ఆత్మరక్షణ. అందుకే ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమీ ప్రయోజనము అంటాడు. కనుక ప్రియులారా, మన ప్రాణాన్ని పోషించుకోవడానికి లోకములో మనము కొంత సంపాదించుకోవాలి, ఏదో ఒక పని చేసి. కానీ ఈ ప్రాణాన్ని రక్షించుకోవడానికి సర్వలోకమండి విలువైన ఆత్మరక్షణ పొందాలి. దేవుని స్తోత్రం చెబుదాం. అది పరలోక ఆశీర్వాదం. ఇహలోక ఆశీర్వాదాలు అనేవి ప్రాణాన్ని పోషించుకోవడానికి, తినడానికి, సుఖించడానికి, సంతోషించడానికి ఉపయోగపడేవి కావాలి. కానీ దానికంటే విలువైనది ఉంది, ఈ ప్రాణానికి నెమ్మదినిచ్చేది ఉంది. అదే ఆత్మరక్షణ, రక్షణ భాగ్యం. దేవుని స్తోత్రం చెబుదామండి. అది పరలోక ఆశీర్వాదము అని పేరు పెట్టబడింది బైబిల్లో. కనుక ఈనాడు లోకములో వారు సంపాదించుకున్న ఆస్తిపాస్తులు చూసి మురిసిపోతున్నారే కానీ అది కేవలం ప్రాణాన్ని పోషించేదే, ప్రాణాన్ని జీవింపజేసేదే. అనగా ఈ లోకంలో ఉన్నంతకాలము ఈ ప్రాణాన్ని తృప్తిపరిచేదే కానీ ఈ ప్రాణానికి నెమ్మదినిచ్చేది ఒకటి ఉంది. దేవుని స్తోత్రం. అది పరలోక ఆశీర్వాదం, దాన్ని రక్షణ భాగ్యము అన్నారు. స్తోత్రం చెబుదామండి. కనుక అందుకనే కీర్తనలు 29వ కీర్తన 11వ వచనంలో రాశాడండి, పరలోక ఆశీర్వాదం అనేది ఎలాగుంటుందో రాశాడు అక్కడ. ఒకసారి చదువుతారా? యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. హల్లెలూయా. ఎవరైతే ఆయన ప్రజలుగా మార్చబడతారో, ఎవరైతే నమ్మి బాప్తిసం పొంది ఆయన మార్గములోకి వచ్చి ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకొని ఆ భాగ్యాన్ని కలిగి జీవిస్తారో వారికట దేవుడు బలమును సమాధానమును ఇచ్చి ఆశీర్వదిస్తాడంట. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకములో ధనబలములు ఉన్నాయి, కులబలం ఉంది, ఖండబలం, అండబలం ఉంది. అవి కొంతకాలమే మనతో ఉంటాయి. దేవుడిచ్చే బలం శాశ్వత కాలం ఉండేది. హల్లెలూయా. అది శాశ్వత కాలం ఉండే బలం అండది. ఎందుకంటే ఏమున్నా లేకపోయినా మనము ధైర్యముతో నడిపించేదే దేవుడిచ్చే బలం. స్తోత్రం చెబుదాం అందరం. మన లోకములో ఎన్ని కొదువులున్నా, ఎన్ని కొరతలున్నా, ఏమీ లేని వారమైనా అన్నీ ఉన్నవారిగా నడిపించే ఆ బలమే దేవుడిచ్చే మనోబలం అన్నారు దాన్ని. ఏం బలం అండి? మనోబలం అనగా మనోధైర్యం. స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఎందుకు లోకములో ధనగణతలు ఉన్నవారు శరీర సంబంధం ఎంతగానో వారు మురిసిపోతూ మాకంటే గొప్పవారు లేరని శరీర సంబంధమైన ఆలోచన వారిలో ఉంటుంది. కానీ దేవుడిచ్చే బలం పొందుకున్నవారు లోకములో ధనగణతలు లేకపోయినా కానీ అన్నీ ఉన్నవారుగా నడుచుకుంటారండి. దేవుని స్తోత్రం. అందుకన్నాడు నీతిమంతులు సింహం వలె బహుధైర్యముగా ఉంటారంట. నీతిమంతులు అనగా దేవుని పట్ల విశ్వాసం గలవారు, విశ్వాసములో భాగ్యవంతులు. దేవునికి స్తోత్రం. కనుక అటువంటి వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని బలహీనులైన మనల్ని బలవంతులుగా నడిపిస్తాడు. అంతేకాదు లోకములో ఏది ఇవ్వలేని సమాధానం, ఎవ్వరూ ఇవ్వలేని సమాధానం యేసు ఒక్కడే ఇస్తారు. హల్లెలూయా. ఆయన పేరే సమాధానకర్త. కనుక అది పరలోక ఆశీర్వాదం అండి, ప్రభువిచ్చే ఆశీర్వాదం అండి. ఎందుకంటే ప్రియులారా, లేదనే విచారం కానీ ఉన్నదనే గర్వం కానీ రానివ్వదు ఈ సమాధానమనే ఆశీర్వాదం పొందినవారు. ఎంతున్నా గర్వపడరు, ఏమీ లేకపోయినా విచారించరట. ఎంత గొప్ప భాగ్యం అండి. స్తోత్రం చెల్లిందమా. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సంతుష్టి కలిగిన దానితో సంతుష్టి కలిగి జీవిస్తారట అండి. హల్లెలూయా.
దాని హెబ్రీ పత్రికలు రాస్తాడు 13 అధ్యాయములో రాస్తాడు. ఏమనంటే 5వ వచనం చదివినట్లయితే, మీరు ధనాపేక్ష లేని వారై కలిగిన దానితో తృప్తి కలిగి ఉండండి. నిన్ను ఏమాత్రము ఆయన విడువడు, ఏమాత్రమును ఎడబాయుడు. ఆయనే మీకు సహాయమైన చేస్తాడు. నరమాత్రుడు ఎవరో మీకు ఏ హాని చెయ్యలేరు. కనుక మీరు ధైర్యముగా ఉండండి అంటాడు అక్కడ. స్తోత్రం చెల్లిందాం అందరం. అనగా దేవుని మీద ఆపేక్ష పెట్టుకున్న వారికి ధనం కావాలండి. ధనం మీద ఆపేక్ష ఉండకూడదటే అండి. ధనము కొంతకాలమే మనతో ఉంటుంది. ధనం ఈ లోకానికే పరిమితం అవుతుంది. అది ఈ ధనం అనేది పరలోకానికి నడిపించలేదు. ఈ లోక ఆశీర్వాదమే ధనం. స్తోత్రం చెల్లిందాం అందరం. కనుక అలా యొక్క ధనం మీద కాదు మనం మనసు పెట్టడం, దేవుని మీద మనసు పెట్టాలి. ఆయన నిత్యము మనతో ఉండేవాడు. కనుక ఆ యొక్క చూడండి, ధనం మీద మనసు పెడితే లేకపోతే విచారం. జేబులో డబ్బులు లేవనుకోండి, ఎంత దీలా పడిపోతాము. మరి దేవుణ్ణి కలిగి ఉన్నామనుకోండి, మన జేబులో డబ్బులు లేకపోయినా ఎంతో ధైర్యంగా ఉంటాం. స్తోత్రం చెబుదామా. మరి ఈ లోకంలో ధనం అనేది లేనప్పుడు విచారాన్ని ఇస్తుంది, ఉన్నప్పుడేమో ధైర్యాన్ని ఇస్తుంది లోకధనం. కానీ దేవుడు ఇచ్చే ఆ సమాధానం ఎంత గొప్పదంటే, లేదనే విచారం రాదు, ఉన్నదనే గర్వము రాదండి. కలిగిన దాంతో తృప్తి కలిగి ఉంటాం. అప్పుడే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు మనల్ని కాపాడుతాడు. దేవుడు మనం మరిచిపోకుండా మనల్ని దీవిస్తాడు, సహాయం చేస్తాడు. కనుక ఏ మానవుడు ఎవరు మనల్ని ఏమీ చెయ్యలేరు అనే గొప్ప ధైర్యాన్ని కలగజేస్తాడు. స్తోత్రం చెబుదాం అందరం. కనుక అటువంటి పరలోక ఆశీర్వాదాన్ని ఈ కడవరి దినాల్లో ప్రతి ఒక్కరూ పొందుకోవాలండి. ఈ రక్షణ భాగ్యం పొందుకున్న వారికి అది దొరుకుతుంది, పరలోక దీవెన. ఈ లోక దీవెనలు అందరికీ ఇస్తాడు ఆయన. బైబిల్లో ఉంది, ఆయన నీతిమంతుల మీదనో అవినీతి పరుల మీదనో సమానంగా వర్షాన్ని కురిపిస్తున్నాడంట. అనగా వర్షం అనేది ఈ లోక ఆశీర్వాదాలకు సాదృశ్యం. వారు దేవుని నమ్ముకున్నా నమ్ముకపోయినా, ఆడు ఎంత మూర్ఖుడైనా ఎంత చెడ్డవాడైనా వాడికి ధనఘనతలు ఇస్తాడు. ఏ మంచిగా జీవించేవాడు కూడా ధనఘనతలు ఇస్తాడు. ఈ లోకాశీర్వాదాలు అనేవి అందరికీ దేవుడిచ్చేవి, దేవుని స్తోత్రం. కానీ పరలోకాశీర్వాదం అనేది రక్షణ భాగ్యం పొందుకున్న వారికి మాత్రమే దేవుడు అనుగ్రహించేది. దేవుని స్తోత్రం చెబుదామా. అందుకే అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13లో రాస్తాడు. ఏమనంటే, చదవండి అన్నమాట. సామెతలు 28:13. ఆ అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడే కనికరం పొందుతాడు. హల్లెలూయా. కనుక అతిక్రమాలు మనం దాచిపెట్టకూడదు. దేవుని నమ్ముకుని కూడా చాలామంది దేవుని మాటను అతిక్రమిస్తూ ఉంటారు. కనుక ప్రియులారా, మన అతిక్రమాలు దాచిపెట్టకూడదు. మనిషి కాబడిన ప్రతి మానవుడికి చెప్తున్న మాట ఇది. కనుక అతిక్రమాలు దాచిపెట్టకూడదు. ఎందుకంటే ఆధ్యాత్మిక్రమమే పాపం. దేవునికి ఇష్టలుగా జీవించకపోవడమే అతిక్రమం. దైవ భయము లేకపోవడమే అతిక్రమం. కనుక ప్రియులారా, ఈ అతిక్రమమే మన పాపానికి ప్రేరేపిస్తుంది. ఎవరికైతే దైవ భయం లేదో వారు పాపకార్యాల్లో ములుగు తేల్తారండి. వారు ఎవరికి భయపడరు, దేవునికే భయపడరు వాళ్ళు. దేవుని స్తోత్రం చెబుదామా. కనుక అతిక్రమాలు దాచిపెట్టేవారు ఉండకూడదు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టాలి. ప్రభువా, గతించిన 2025వ సంవత్సరంలో అయ్యా ఎన్నోసార్లు ప్రభువా నీ యందు భయభక్తులు నిలపకుండా నష్టానుసారంగా జీవించానయ్యా, పాపలోకములో పరుగులు తీశాను నాయనా. అయ్యా నన్ను క్షమించు. ఇక మీదట ఈ నూతన సంవత్సరములో నాయనా నీ చిత్తానికి అప్పగించుకుంటాను, నీ యందు భయభక్తులు కలిగి జీవిస్తాను నాయనా అని ఎవరికి వారు ఒప్పుకొని గత జీవితంలో జరిగించిన అతిక్రమాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. అటువంటి మనసు నీలోకి వస్తే మనసరిగిన మంచి దేవుడు ఆయన నిన్ను కనికరిస్తాడు, కృప చూపిస్తాడు. దేవుని స్తోత్రం చెబుదామా.
బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు, అతిక్రమాలు ఒప్పుకుని విడిచిపెట్టిన వారు. అందులో ఒక భక్తుడిని మనం జ్ఞాపం చేసుకుందాం. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నాస్తులో సగం పేదలకు ఇస్తున్నాను. నేను ఎవరి వద్దైనను అన్యాయముగా దేనినైనాను తీసుకున్న ఎడల అతనికి 4 అంతలు ఇస్తాను, మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. స్తోత్రం చెబుతారు అందరూ. హల్లెలూయా. యెరికో పట్టణంలో జక్కయ్య అనే ఒక అధికారి ఉన్నాడట. ఆ యెరికో పట్టణానికి ఎంతోమంది భక్తులు వచ్చారు. ఎంతోమంది దేవుళ్ళు అంటూ అనేక మంది ఆ పట్టణానికి వచ్చారటండి. మేము దైవజ్ఞానం గలవారని వచ్చిన వారు ఉన్నారు. ఎవరు వచ్చినా కానీ ఈ జక్కయ్య వారిని చూడడానికి వెళ్ళేవాడట, వారెవరో తెలుసుకోవడానికి వెళ్ళేవారట. ఎందుకొరకంటే అతడు పాపి అనే సంగతి అతనికి తెలుసండి. ప్రతి మానవుడికి దేవుడు మనస్సాక్షిని ఇచ్చాడు కనుక మనం చేసేది మంచిదో చెడ్డదో మనకు తెలుసు. ఎవరు చేసే కార్యం వారికి తెలుసు. ఆ మనస్సాక్షి వారిని తెలియజేస్తుందండి. అందుకని యోహాను రాసిన పత్రికలు అంటాడు, నీ మనస్సాక్షి నీ మీద నిందారోపణ చేయని ఎడల నువ్వు బలవంతుడివే అంటాడు. స్తోత్రం చెబుదామండి. మనం ఏదన్నా కాని పని చేస్తున్నప్పుడు, చేయకూడని కార్యం చేస్తున్నప్పుడు మనస్సాక్షి గద్దిస్తుందండి. ప్రతి ఒక్కరిని గద్దిస్తుంది. ప్రతి ఒక్కరిలో మనస్సాక్షి అనేది దేవుడు పెట్టాడు. చాలామంది మనస్సాక్షిని చంపుకొని చెయ్యకూడని పనులు చేస్తూ పోతుంటారు. ఆ మనస్సాక్షి గద్దింపుకు లోబడ్డాడంట ఈ యొక్క జక్కయ్య. నువ్వు చేస్తున్నది అన్యాయం, అక్రమం, నువ్వు పాపం చేస్తున్నావు కనుక ఈ స్థితి నుంచి విడుదల పొందని జక్కయ్య మనస్సాక్షి జక్కయ్యని గద్దించిందంట. నా మనస్సాక్షి నన్ను గద్దిస్తుంది, నీలో ఉన్న మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది. ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉందండి. ఆ మనస్సాక్షి వారిని గద్దిస్తుందండి. ఆ గద్దింపుకు లోబడ్డాడు ఈయన. కొంతమంది లోబడ్డరు. జక్కయ్య లోబడ్డాడు. గద్దింపుకు లోబడి, ఇగో ఈ పాపస్థితి నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అని వచ్చిన వారందరినీ కూడా కలుస్తున్నాడు. ఎన్నెన్నో భక్తి కార్యాలు చేస్తున్నాడు. ఎందరినో సంప్రదిస్తున్నాడు. దేవుళ్ళు అనబడే వారి దగ్గరికి వెళ్తున్నాడు. కానీ ఎవరు కూడా అతనిలో ఉన్న బట్టి ఆ పాపస్థితి నుంచి విడుదల ఇవ్వలేకపోయారట, విడిపించలేకపోయారట. పాపము మన హృదయములు ఉంటే నెమ్మది ఉండదండి. చెయ్యకూడని కార్యాలు చేసేవారం ఉంటే మన ప్రాణానికి నెమ్మది ఉండదు. దేవుని స్తోత్రం చెబుదాం అందరం. కనుక ఎంతగానో వేదనకు గురయ్యాడు. ఆ యొక్క జక్కయ్య ఉన్న యెరికో పట్టణానికి యేసయ్య వెళ్ళారట. ఆ విషయాన్ని జక్కయ్య తెలుసుకున్నాడు. తెలుసుకుని యేసు ఎవరో చూడాలనుకున్నాడు. అనగా ఈయన ఎవరో నేను తెలుసుకోవాలి, ఈయనైనా కానీ నాలో ఉన్నటువంటి ఈ పాపస్థితి నుంచి విడిపిస్తాడేమో తెలుసుకోవాలని ఆశతో ఉన్నాడు. కానీ అతను పొట్టువాడు కనుక యేసే చుట్టూ అనేక మంది జనాంగం ఉంటున్నారు కనుక యేసు ఎవరో తెలుసుకోలేకపోతున్నాడు. కనుక ఒకరోజు అదే మార్గాన్ని వస్తున్నాడని తెలుసుకుని ఆ మార్గంలో ఉన్న మేడు చెట్టు కూర్చున్నాడటండి. యేసు రానే వచ్చాడు. ఎందుకంటే యేసును తెలుసుకునే మనసు ఎవరికి ఉంటుందో వారితో యేసయ్య మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే యేసు మనసెరిగిన మంచి దేవుడు. హల్లెలూయా. అందరు మనసులు ఎరిగిన వాడైనా, అందరు హృదయాలను పరిశీలించేవాడు. ప్రియులారా, ఆయన పై రూపాలు లక్ష్య పెట్టేవాడు కాదు. ప్రియులారా, హృదయాన్ని లక్ష్య పెట్టేవాడు కనుక జక్కయ్య మనసులో ఉన్న ఆలోచన యేసుకు తెలుసు కనుక ఆ స్థలానికి వచ్చి మేడి చెట్టు మీద జక్కయ్య ఉన్నాడో ఆ జక్కయ్యతో మాట్లాడుతున్నాడు. జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉందన్నాడు. స్తోత్రం చెబుదామండి. జక్కయ్య త్వరగా దిగాడు. యేసయ్యని ఇంట చేర్చుకున్నాడు. యేసయ్య ఎప్పుడు జక్కయ్య ఇంట్లోకి వెళ్ళారో జక్కయ్యతో మాట్లాడడం ప్రారంభించారు.
యేసయ్య జక్కయ్య మాటలు వింటున్నాడు. ఎందుకంటే యేసు ఎవరో తెలుసుకునే మనసు జక్కయ్యలో ఉంది. యేసు ఎవరో తెలుసుకునే మనసు నీకుంటే యేసు మాటలు నువ్వు ఆలకిస్తావు. హల్లెలూయా. యేసు మాటలు మనసు అప్పగించుకుని ఆలకిస్తావు. నువ్వు ఎప్పుడైతే మనసు అప్పగించుకుని ఆలకిస్తావో ఆయన మాటలు నీ హృదయంలో ముద్రించబడతాయి. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. చాలామంది వింటారు కానండి, మనసు అప్పగించుకోరు. వారు మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది, మనసు ఇక్కడే ఉంటారు, వింటున్నట్టుగా ఉంటారు కానీ వినరని బైబిల్లో రాయబడి ఉందండి. స్తోత్రం చెబుదాం. అందుకంటాడు మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. మన వినేవి సర్వశక్తి గల దేవుని మాటలండి, లోకం మాటలు కాదండి ఇవి. దేవుని మాటలు, దేవుని మాటలు మునుకోలతో సమానం. హల్లెలూయా. అవి మన జీవితాన్ని మార్చేవి, మన జీవితంలో పరివర్తన కలగజేసేవి. ఎందుకంటే మాట ద్వారా సృష్టిని చేసిన దేవుడైనా, మాట ద్వారా సృష్టిని శాసించే దేవుడైనా, అదే తన నోటి మాట ద్వారా మన బ్రతుకులను బాగు చేసే దేవుడైనా. స్తోత్రం చెబుదామండి. అటువంటి దేవుని మాటలు మనస్సు అప్పగించుకుని వినాలి. జక్కయ్య కూడా మనస్సు అప్పగించుకుని వింటున్నాడండి. మరి యేసయ్యని పిలిచాను కదా, ఆయనకి ఏదో విందు చేయాలనుకోవట్లేదండి. యేసయ్య మాటలు మనస్సు అప్పగించుకుని వింటున్నాడు. అందుకని ప్రభువు అన్నాడు, ఎవరు ధన్యులంటే నా మాట విని ఆ ప్రకారంగా నడుచుకుని వారే ధన్యులు అన్నాడు. స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా. ఆయన యేసయ్య మాట శ్రద్ధగా ఆలకిస్తున్నాడు కనుకనే యేసు మాటలు జక్కయ్య హృదయాన్ని కదిలించాయండి. లోక మాటలు ఎప్పుడు హృదయాన్ని కవ్విస్తాయి, కానీ యేసు మాటలు ఎప్పుడు హృదయాన్ని కదిలిస్తాయి. ఇదే మనకి సూచన. చాలామంది చూడండి నవ్వించేస్తుంటారు ఊరిక, అది లోక మాటలు నవ్విస్తాయి, కానీ యేసయ్య మాటలు కదిలిస్తాయంటే నీలో ఉన్న పాపస్థితిని నీకు చూపిస్తాయి, నీలో ఒక కలవరాన్ని పుట్టిస్తాయి, భయాన్ని పుట్టిస్తాయి, దైవ భయము నీలో కలగజేస్తాయి. యేసు మాటలు అంత శక్తి ఉందండి. యేసయ్య మాటలు జక్కయ్య హృదయాన్ని కదిలించింది కనుక దైవ భయము కలిగి పుట్టింది ఆయనలో. దైవ భయము పుట్టగానే వెంటనే యేసు ఎదుట లేచి నిలబడి, ప్రభువా ఇదిగో నా ఆస్తులో సగభాగం పేదలకు పనిచేస్తాను, నేను ఎవరి వద్దన్నా అన్యాయంగా తీసుకుంటే 4 గంటలు ఇచ్చేస్తాను, నీవే నాకు కావాలి. స్తోత్రం చెల్లిందాం అందరం. ఎందుకంటే ఈ ఆస్తిపాచులు కాదు నాయనా, ఈ లోకాశీర్వాదాలు నా ప్రాణానికి నెమ్మదినివ్వు, నా బ్రతుకును మార్చో, నీవే నా బ్రతుకును మార్చే దేవుడవు. హల్లెలూయా. హల్లెలూయా. నీ మాటే నా జీవితాన్ని మార్చేది కనుక నీ మాటలే నాకు కావాలి, కానీ ఈ లోకాశీర్వాదాలు కాదు. నీ మాటలో పరలోక ఆశీర్వాదం ఉంది. దేవుని స్తోత్రం. నీ మాటలే పాపినైన నన్ను, పాపపు బలహీనతలో ఉన్న నన్ను ధైర్యవంతుడిగా మనోనిబ్బరాన్ని కలగజేసింది. ప్రాణానికి నెమ్మది లేని నాకు నెమ్మదినిచ్చింది. స్తోత్రం చెబుదాం అందరం. చూడండి, ప్రపంచంలోనే కుబేరులుగా పిలువబడుతున్న వారిని అడగండి, మీకు సమాధానం ఉందా అంటే సమాధానం లేదని చెప్తారు. మాకు ఎంతో కోట్లాది రూపాయలు, మరి ప్రపంచంలోనే కుబేరుడు నేను, కానీ నా ప్రాణానికి సమాధానం లేదనే చెబుతారండి. ఎందుకంటే లోకములో ఈ ధనం మన హృదయానికి సమాధానమునివ్వదు, మన ప్రాణానికి నెమ్మదినివ్వదు. యేసు మాటలే నెమ్మదినిచ్చేవి. దేవుని స్తోత్రం చెబుదాం. ఆ యేసయ్య మాటలో జక్కయ్య బ్రతుకుని మార్చేసేయండి. అంతవరకు యేసయ్య మాటలు వింటూనే జక్కయ్యను చూసి అక్కడున్న ప్రజలు అంటున్నారు, పాపైన మనుషుడితో ఈయన మాట్లాడడానికి వెళ్ళాడేంటి, ఆడుతో మాట్లాడుతున్నాడేంటి అంటున్నారు. ప్రభు అన్నాడు, వారందరి వైపు చూసి అంటున్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. స్తోత్రం చెబుదామందరూ. రక్షణ భాగ్యం ఎంత గొప్పదో దయచేసి గమనించాలి. ఎందుకంటే జక్కయ్య అతిక్రమాలు ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. అందుకే యేసు యొక్క కనికరాన్ని పొందుకున్నాడు, పరలోక ఆశీర్వాదాలు పొందుకోగలిగాడు. దేవుని స్తోత్రం చెబుదామండి.
చూడండి, లూకా రాసిన సువార్తలో మరొక సన్నివేశాన్ని చూసుకుని ముందుకెళ్దాం. 15వ అధ్యాయం 17వ వచనం చదవండి. లూకా రాసిన సువార్త. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి వద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుడును కాదు, నన్ను నీ పనివారిలో ఒకనిగా పెట్టుకోమని చెప్పుదామనుకున్నాడంట. స్తోత్రం చెబుదామండి. ఆయన మనసులో ఈ ఆలోచన వచ్చింది. ఎవరితనంటే ఒక తండ్రికి పుట్టిన చిన్న కుమారుడని రాశారు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారని, పెద్దవాడేమో తండ్రితోనే ఉన్నాడని, చిన్నవాడు మాత్రం లోకాన్ని వలచి తండ్రి ఇచ్చే ఆశీర్వాదాన్ని తీసుకుని, ఆస్తిని తీసుకుని లోకములో కలిసిపోయి లోకానందములో ములుగు తేలి దుర్వ్యాపారము ద్వారా దేవుడిచ్చినటువంటి, తండ్రి ఇచ్చినటువంటి ఆస్తిని పాడు చేసుకుని, ఆరోగ్యాన్ని పాడు చేసుకుని, ఎందుకు పనికిరాని వాడిగా ఆకలితో అలమటించిపోతూ తిరుగులాడుతూ ఉన్నాడట. హల్లెలూయా. అలా తిరుగులాడుతూ ఉన్నప్పుడు వాడికి ఎవ్వడూ పడొక పని ఇవ్వట్లేదండి. ఒక పందులో యజమాని మాత్రం పని ఇవ్వడానికి ఒప్పుకున్నాడంట. ఇదిగో, నువ్వు పగలంతా పందులు మేపొస్తే నీకు ఒక పూట భోజనం పెడతాను పగటి వేళ అని. ఒక పూట భోజనానికి ఒప్పుకున్నాడు. చరిత్రలో రాశారండి. రాత్రి భోజనం ఉండదు వాడికి. పందులు మేపుతున్నాడు. ఇంటికి తోలుకొచ్చిన తర్వాత దొడ్లో పెట్టి వాటికి పందుల పొట్టు వేసి వాడిని చూడాలి. ఇంతగా మేపుతున్నప్పుడు వాడికి రాత్రిపూట భోజనం లేదు కనుక ఆకలితో అలమటించిపోతూ ఆ పందులు తినే పొట్టు తిందామని ఆశించాడటండి. యజమాని చూశాడు, ఆ పందులు తినే పొట్టును కూడా తినడానికి అవకాశము వాడికి ఇవ్వలేదట. అప్పుడు బుద్ధి వచ్చిందంట వాడికి. ఈవేళ చూడండి, చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరు మా దేవుని చేత సృజించబడిన వారే. కొందరైతే దైవ సన్నిధిని, సహవాసాన్ని కలిగి జీవిస్తారు, దైవ భయముతో జీవిస్తారు. చాలామంది దైవ భయం ఎప్పుడైతే నీలో ఉందో దేవుని సన్నిధి, సహవాసం నీకు దొరుకుతుంది. అందుకంటాడు, దైవ భయము భక్తి ధన్యులను చేయనంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, దైవ భయం లేకపోతే మన కీడులో పడతామని బైబిల్ చెప్తుంది. కనుక తండ్రి యొక్క భయం లేదు. దేనిగా తండ్రి ఇచ్చే ఆస్తిలో భాగం పట్టుకు వెళ్ళిపోయాడు. ఈనాడు కూడా చాలామంది దైవ భయం కలిగి దైవ సన్నిధిని, సహవాసాన్ని కోరుకుంటారు. కొందరేమో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదమైన ఐశ్వర్యాన్ని తీసుకుని లోకములో పరుగులు తీస్తారు వారి ఇష్టానుసారంగా. అనగా దేవుడు తండ్రి ఇచ్చే లోక సంబంధం, తండ్రి ఇచ్చే ఆస్తి ఈ లోక సంబంధమైన భూములు కావచ్చు, దానం కావచ్చు. కానీ పరలోక తండ్రి ఇచ్చే ఆస్తి ఏంటో తెలుసా? ఆయుస్సు, ఆరోగ్యం. ఈ రెండు ఈ లోక సంబంధ తల్లిదండ్రులు ఇవ్వలేరు. పరమ తండ్రి అయిన దేవుడు అక్కడే ఇవ్వగలడు. ఆయన ఆయుస్సు ఇవ్వకపోతే, ఆరోగ్యం ఇవ్వకపోతే లోకములో మనము జీవించగలమా? ఎప్పుడో కాలగమంలో కలిసిపోయేవారమే. దేవుడు మనకు ఆయుష్ ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. కనుకనే 2026వ సంవత్సరం చూడగలుగుతున్నాం. స్తోత్రం చెబుదామండి. ఈ మొదటి దినమున, మొదటి నెలలో ఆయనలో ఆనందిస్తున్నాం. కనుక చాలామందికి ప్రియులారా, దేవుడంటే భయం ఉండదు. లోకాన్ని ప్రేమిస్తారు. దేవుడిచ్చిన ఆయుస్సును, ఆరోగ్యాన్ని అనుభవిస్తూ లోక ప్రేమలో, లోకానందములో ములుగు తేలుతూ దుర్వ్యాపారానికి బానిసలైపోతున్నారు. ఆ దుర్వ్యాపారాన్ని విడిచిపెట్టకుండా, ఆ వ్యసనాలను విడిచిపెట్టే మనసు ఉండట్లేదు. అయ్యో, నేను దేవుని సన్నిధిని, సహవాసాన్ని కలిగి ఉంటేనే నేను దీవించబడతానని, నాకు ఆయుస్సు, ఆరోగ్యం ఆయన పెంచుతాడని మనసు వారికి ఉండట్లేదండి. దేవుడిచ్చిన ఆయుస్సు, ఆరోగ్యం అనుభవిస్తూ లోకం వైపు పరుగులు తీస్తూ దుర్వ్యాపారానికి వారు అడిక్ట్ అయిపోతున్నారు ఈనాడు. హల్లెలూయా.
ఆ దుర్వ్యాపారం అనగా లోక వ్యసనాలకు బానిస అయిపోతే చివరికి నీకు ఆరోగ్యం క్షీణించిపోద్ది. ఆరోగ్యం క్షీణించిపోతే ఆయుస్సు కూడా తగ్గిపోద్ది. ఆరోగ్యాన్ని బట్టి ఆయుస్సు, బైబిల్ అదే రాశాడు. అధిక బలం ఉన్న ఎడల 80 కంటే ఎక్కువ సంవత్సరాలు బతుకుతారంట. స్వాతం చెబుదాం అందరూ. అంటే శరీరములో శక్తి ఉంటే, ఆరోగ్యం ఉంటే ఆయుస్సు పెరుగుతుంది. కనుక ఆరోగ్యం ఆయన ఇవ్వాలి. ఆరోగ్యం ఆయన ఇస్తేనే ఆయుస్సు కూడా పెరుగుతుందండి. కనుక ఆరోగ్యం క్షీణించిపోయింది కనుక వాడు ఆయుస్సు తరిగిపోతుంది. క్షీణించిపోయాడు, ఆకలితో అలమటించిపోతున్నాడు, అన్నిటినీ కోల్పోయాడు. అదే దేవుని గద్దింపు అంటే ప్రియులారా. స్తోత్రం చెబుదాం అందరం. వీళ్ళ చాలామంది బాప్తీసం పొందండి అయ్యా, ప్రభు రాకడ సమీపంలో ఉంది అయ్యా, రోజులు భయంకరమైన పాపస్థితిలో ఉన్నాయి, ప్రభు సన్నిధికి రండి, ప్రభు బిడ్డగా మార్చబడండి అని ప్రభుతో సహవాసం చేయండి అని వ్యసనాలు విడిచిపెట్టడానికి మనసు రావట్లేదు వీరికి. అయ్యో ప్రభువుని నమ్ముకుంటే అన్నీ మానేయాలి. మరి మానేతేనే దేవుని కార్యం చూస్తావు. ప్రభువుని నమ్ముకుని కూడా అన్ని వ్యసనాలు నీలో ఉంటే ఎన్నటికీ దేవుని కార్యం చూడలేవు. పరలోక ఆశీర్వాదం దొరకదు. ఈలోక ఆశీర్వాదం ఎవరికైనా ఇస్తాడు. తాగేవాడికి ఇస్తాడు, భయంకరంగా తిరిగేవాడికి ఇస్తాడు. ఆయన అందరినీ ప్రేమించే దేవుడు. హల్లెలూయా. కనుక అందరికీ ఇస్తాడు ఆశీర్వాదం. కానీ ఈ ఆయుస్సును, ఆరోగ్యాన్ని క్షీణింపజేసేది ఈ భయంకరమైన దుర్వ్యాపారం. అది లోకములో ఉంది. భయంకర వ్యసనాలకు చాలామంది బానిసలైపోయి వాటిని విడిచిపెట్టకుండా ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకుంటున్నారు, ఆయుస్సు తరిగిపోతుంది. పిల్లరా, ఆ యొక్క పరలోక దీవెనికి దూరమైపోతున్నారు. కనుక అటువంటి వారిగా ఉండడం దేవునికి ఇష్టం లేదండి. అందుకే వాడిని గద్దించి బుద్ధి చెప్తూ ఉంటాడు ఆయన. ఈ చిన్న కుమారుడు కూడా దేవుడు గద్దించి బుద్ధి చెప్పాడు కనుకనే వాడికి బుద్ధి వచ్చిందంట. అప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఆరోగ్యం క్షీణించమన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడు చాలామందికి. అందుకే వాడు అక్కడ మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను ఇక్కడ ఆకలితో చనిపోతున్నాను, నా తండ్రి వద్ద అనేక మంది పనివారులకు సమృద్ధిగా ఆహారం ఉంది. తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునికి విరోధముగా నీ ఎదుట నేను పాపం చేశాను, నీ కుమారుడు అనిపించుకోవడం యోగ్యుని కాను, నీ పనివారులు ఒకరుగా పెట్టుకోమని అడుగుదామని బయలుదేరాడట. దేని స్తోత్రం చెబుదామండి. అదండి పశ్చాత్తాపం అంటే. బుద్ధి తెచ్చేవాడు దేవుడండి. నీకు బుద్ధి వచ్చేలా చేసేవాడు ఆయన. అందుకని ప్రార్థన చేస్తుంటాం. అందుకని బలవంతంగా ఎవరిని అయ్యా ప్రభు సన్నిధికి రండి, బాప్తీసం పొందవని అని మనం చెప్పాల్సిన పని లేదండి. దేవుడే వారిని గద్దించి బుద్ధి చెప్పి ఆయన సన్నిధికి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని బుద్ధి జ్ఞానము లేని కంచరగాడిదల వల్ల అయినను, గుర్రముల వల్ల అయినను ఉండకండి అన్నాడు. వాటిని స్వాధీనపరచుకోవడం, సాధు చేయడానికి, లోపరుచుకోవడం నోటికి కళ్ళి వేస్తారు. అలాగే దేవుడు కూడా నీకు గద్దించి బుద్ధి చెప్పి నోటికి కళ్ళి వేసి ఆయన వైపు త్రిప్పుకుంటాడు. ఆయన స్తోత్రం చెల్లిందాం అందరం. నన్ను త్రిప్పుకున్నాడు, మీలో అనేక మందిని త్రిప్పుకున్నాడు. ఆయన బిడ్డలుగా మార్చుకున్నాడండి. కనుక ఎప్పుడైతే ఈ పశ్చాత్తాపం వాళ్ళలోకి వచ్చిందో ఆ పశ్చాత్తాప హృదయం గలవారిని దేవుడు ప్రేమిస్తాడండి. అందుకనే అంత దూరములో ఆ కుమారుడు ఉండగానే తండ్రి ఎదురుగా వెళ్ళి హక్కును చేర్చుకుని మెడ మీద ముద్దు పెట్టి పనివారులు పిలిచి, అయ్యా వీడికి స్నానం చేయించి ప్రశస్తమైన వస్త్రాలు ధరింపచేయండి, చేతికి ఉంగరం పెట్టండి, పాదాలకు చెప్పులు తొడిగి క్రొవ్విన పశువును వధించి విందు చేయండి అన్నాడట. స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా. నీకు ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయం వస్తుందో, నేను దేవునికి విరోధముగా, పరలోకానికి విరోధముగా దేవుని ఎదుట నేను పాపం చేస్తున్నాను అనగా దైవ భయం లేకుండా ఇష్టానుసారంగా ఇంతవరకు జీవించాను, అయా ఇక మీదట అలా జీవించను అయినా నీ బిడ్డగా అంగీకరించమని ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క ఆశ కలిగి ఉంటావో, మనసు కలిగి ఉంటావో, ఆయన బిడ్డగా నేను అంగీకరిస్తాడు. స్తోత్రం చెబుదామండి. అంగీకరించడమే కాదు ప్రియులారా, అని 2025 సంవత్సరాల క్రితం కలవరి శిలువ యాగములో చేసిన బలియాగము ద్వారా ఇచ్చినటువంటి ఆ పరలోకపు ఆహారాన్ని, ఆ పరలోకపు విందులో నిన్ను కూడా పాలి భాగస్తుడిగా, నిన్ను కూడా పాలి భాగస్తురాలుగా చేస్తాడు. దేవుని స్తోత్రం.
ఎవరైతే పశ్చాత్తాప హృదయంతో ప్రభువును హత్తుకుంటారో, ఎవరైతే దైవ భయము కలిగి ఇక మీద దేవుని బిడ్డగా దేవుని సన్నిధిలో సావాసములో జీవిస్తానని తీర్మానం చేసుకుని రక్షణ భాగ్యాన్ని పొందుకుంటారో, వారి కోసం ఆయన పరలోకపు ఆహారాన్ని 2025 సంవత్సరాల క్రితమే ప్రభు బల్లగా సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం. ఆ బల్ల మీద ఆయన శరీరము జీవాహారముగా మార్చబడిన ఆయన శరీరం ఉంటుంది. కొత్త నిబంధన పాత్రగా సిద్ధపరిచిన ఆ రక్తాన్ని ఆయనకు మనకు అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. ఎందుకంటే ఆయన శరీరము నలగొట్టబడడం ద్వారానే ప్రియులారా మన పాపాలకు అనగా మన యొక్క పాప స్థితికి, పాప రోగానికి స్వస్థత వచ్చింది. అందుకంటాడు, యెషయా గ్రంథంలో రాస్తాడు, ఆయన నలగొట్టబడడం ద్వారా మనకు పాపానికి రక్షణ దొరికింది, స్వస్థత వచ్చింది. ఆయన రక్తము కార్చడం ద్వారా మనకు పాపానికే విమోచన దొరికింది. దేవుని స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా. ఆయన శరీరాన్ని జీవాహారముగాను, రక్తాన్ని కొత్త నిబంధన పాత్రగాను ఎవరి కోసం సిద్ధపరిచారంటే, ఎవరైతే రక్షణ భాగ్యాన్ని పొందుకొని ఆయన బిడ్డగా అంగీకరించబడి ఆయన సహవాసములో చేర్చబడతారో వారి కోసమే ఆయన ఒక బల్లను 2025 సంవత్సరాల క్రితమే సిద్ధపరచుంచాడండి. అటువంటి బల్లలో మనందరము పాలు పొందేవారంగా ఉండాలి. దేవుని స్తోత్రం చెబుదామండి. ఎవరండి నమ్మి బాప్తిస్వం పొంది ఆ రక్షణ భాగ్యాన్ని సంపాదించుకొని ఆ రక్షణానందములో రక్షణానందం అనుభవిస్తూ ఎవరైతే జీవిస్తారో వారి బల్లలో పాల్గొనడానికి అర్హులండి. అటువంటి అర్హత ప్రభువారు మన కోసం సిద్ధపరిచారు. అందుకంటాడు కొరింథీ పత్రిక మొదటి పత్రిక ఒకసారి చదవండి. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాలు మాట ఉంటుందండి. మీరు పులిపిండి లేని వారు గనుక క్రొత్త ముద్దగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. అంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడిను కనుక ప్రాతదైన పులిపిండితో అయినను దుర్మార్గత దుష్టత్వం అనే పులిపిండినైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమనే పుల్లియని రొట్టెతో పండుగ ఆచరింతుము. దేవుని స్తోత్రం చెబుదామండి. ఈ ప్రభు బల్లలో పాల్గొనే వారికి ఎంత ఆనందం అండి. ఎందుకంటే ప్రభు ఇచ్చే పరలోక ఆశీర్వాదం అనుభవించేవారు ఇహలోక పరలోక దీవెనలు ఉన్నాయి. ఇక్కడ ఇహలోక పరలోక ఆశీర్వాదాలు అనుభవించే వారికి చెప్పనసక్షముగా ఆనందం అండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ రాస్తాడు ఏమనంటే, మీరు పులిపిండి లేని వారు కనుక అంటాడు. అంటే మీరు పులిపిండి లేని వారుగా ఉండాలంటాడు. ఎందుకంటే మీలో ఉన్న పులిపిండిని తీసివేస్తేనే క్రొత్త ముద్దగా మార్చబడతారు, అనగా దేవుని సంఘములో చేర్చబడతారు, దేవుని కుటుంబముగా ఆశీర్వదించబడతారు. కనుక మీలో ఉన్న దుష్టత్వాన్ని, దుర్మార్గతను తీసివేయండి. దురాలోచన, దుష్ట తలంపులు, దుష్ట కోరికలు, అలవాట్లు విడిచిపెట్టి నిష్కాపట్యముతోను కపటము లేని వారుగా సత్యమని పులియని రొట్టెతో మన పండగ ఆచరించాలి. హల్లెలూయా. అది 2025 సంవత్సరాల పూర్వమే ప్రభువైన యేసుక్రీస్తు కల్వరి శిలువ యాగము ద్వారా ఆయన మన కొరకు సిద్ధపరిచిన పరలోక ఆహారం. హల్లెలూయా. నేను బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో చెప్తాడు, పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమును నేనే అంటాడు. మనకు క్రీస్తు పూర్వం ఇశ్రాయేలు ప్రజలు వారి యొక్క దేవదూతలు తినే ఆహారమైన మన్నాను తిన్నారు. వాళ్ళు ఆకాశం నుంచి కురిపించబడిన ఆ యొక్క మన్నాది. అయితే మనము తినే ఈ జీవాహారమైన రొట్టె, కొత్త నిబంధన పాత్రని ఈ యొక్క క్రీస్తు రక్తం పరలోక
పరలోకము నుండి మన వద్దకు దిగి వచ్చిన ఆహారం. 51వ వచనం 6వ అధ్యాయం యోహాను సువార్త 51 చదవండి. పరలోకము నుండి దిగి వచ్చిన అందరూ హల్లెలూయా. కనుక అటువంటి పరలోక ఆహారం, పరలోక ఆశీర్వాదాలు అనుభవించే వారి కోసము దేవుడు సిద్ధపరిచినటువంటి ఈ పరలోకపు ఆహారం ఇది. అది ప్రభు అయిన క్రీస్తు యేసు శరీరం అనే జీవాహారం, ఆయన శిలువలో సిందించిన రక్తం అనే కొత్త నిబంధన పాత్ర. ఇది దేవుని ప్రజల కొరకు దైవ సన్నిధిని సహవాసాన్ని కలిగి ఇహలోక పరలోక దీవెనలు పొందుకునే వారి కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆహారం ఇదే ప్రభు బల్లంటే. హల్లెలూయా. ప్రభు సిద్ధపరిచిన ఆహారముతో కూడిన బల్ల ఇది. ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయనా. ఇది ఆరాధనలో మీ సన్నిధి నుంచినందుకు వందనాలు. గత 2025 సంవత్సరం అంతా కాచి కాపాడి మరొక నూతన వత్సరాన్ని మన జీవితానికి ప్రసాదించి ఈ మొదటి నెల మొదటి దినం స్తుతి ఆరాధనలోనైనా మీరున్నందుకు వందనాలయ్యా. విన్నవాక్షు ప్రతి హృదయములో ఫలించే కృపనివ్వండి తండ్రి. ఈ బలలో పాలు పొందిన ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఇంకా ఈ బలకు దూరముగా ఉంటున్న ప్రతి బిడ్డను కూడా సమీపస్తులుగా మార్చండి నాయన. ఎందుకంటే ఏ ఒక్కరూ నశించడం మీకు ఇష్టము లేదు కదా ప్రభువా. అందరూ అంతటా మారు మనసు పొందాలని ప్రభువా నువ్వు సెలవిస్తున్న దేవుడు తండ్రి. నీ బిడ్డలకు మార్పును కలగచేయండి. నూతన వచనములో నూతన ఆశీర్వాదాలు మెండుగా ప్రతి కుటుంబానికి దయచేయనైనా. ఈ దీన పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున ఆశీర్వదించండి. ఎవరు ఏ రీతిగా ఎంతెంత ఖర్చు పెట్టి ప్రభువా వారి కష్టార్జితాన్ని ప్రభుని సేవ కొరకు ఇచ్చి ఉన్నారో, ఈ పరిచర్యలోనైనా వారు పాల్గొని సహకరించారో వారి కుటుంబాలు మీరు దీవించమని అడుగుతున్నాం. ఈ నూతన వచనములో నూతన ఆశీర్వాదాలతో నింపమని వేడుకుంటున్నాం ప్రభువా. అయ్యా నీ ప్రార్థనా సాయం కోరుతున్న ప్రియ గ్రామస్తులందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో, ఆయా ప్రాంతాలు ఉంటున్న సంఘ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి నాయన. విద్యా సంవత్సరములు ఆయా తరగతులు చదువుతూ ఆయా ప్రాంతాలు ఉంటున్న సంఘ బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోండి. రోగులు ఉన్నారు, స్వస్థపరచండి. బలహీనలు బలపరచండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న గర్భాలు తెరవండి అయ్యా. గర్భవతులకు ఆరోగ్యం, బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయచేసి ఉంచండి తండ్రి. యవనస్తులు, సండే స్కూల్ బిడ్డలను దీవించండి. వివాహ ప్రయత్నం వారికి మార్గాలు తెరవండి. వివాహమైన వైవిక జీవితాలు సుఖమయం చేయండి. జీవనోపాధి కొరకు కనిపెడుతున్న బిడ్డలకు మార్గాలు తెరిచి వారు చదువు తగిన ఉద్యోగాలు ప్రసాదించినైనా నీ కృపలని బిడ్డలందరినీ కూడా కాపాడమని అడుగుతున్నాం. అయా పరిచర్య సహకరిస్తున్న కుటుంబాలన్నిటిని దీవించమని వేడుకుంటున్నాం. ఇంకా సహకరించే మనసు, సహకరించే సామర్థ్యం ఇవ్వండి. ఏనైనా ఈ దినమన 2 ఆత్మలను సంఘములో చేర్చారు. ఇంకా అనేక మందిని సంకల్పాలు ఉండి ఉండగా వారిని కూడా దర్శించి తగిన సమయంలో రక్షణ వస్త్రాన్ని ఇచ్చి ఈ సంఘ సహవాసములో అంటుకట్టమని వేడుకుంటున్నాం. ఈ దినమున జరుగుతున్న గంటటి రాత్రి ఈ దినమున జరుగుతున్న పరిచర్య అన్నిటిలో ఎంతో ప్రయాసపడిన ప్రతి సంఘ బిడ్డలు ఉన్నారు, సహకరించిన బిడ్డలు ఉన్నారు. వారందరిని పేరు పేరుని ఆశీర్వదించి వారికున్న నీరసం నిస్సత్తు తొలగించండి. వారికున్న కొదువులు కొరతలు తీర్చండి. సర్వ సమృద్ధినిచ్చినైనా వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాం. అద్భుతం చేయనైనా సిద్ధపరిచిన అన్నపానాలను ఆశీర్వదించి అనేకులుగా తిని తృప్తి పొందే కృపను అనుగ్రహించమని, చైన సంఘాన్ని బలపరచమని, గ్రామములను పరిసర ప్రాంత ప్రజలను దీవించమని, మా రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు, నాయకులు, అధికారులను ఆశీర్వదించమని, బలపరిచి సహాయం చేసి నూతన సంవత్సర దీవులతో నింపమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం మనకి మన కుటుంబాలకు సదాకాలము నిలిచి ఉండునుగాక. అలాగే లోకములో దేశాన్ని ప్రేమిస్తున్న సకల ప్రజలకు దయచేయునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలు కనంత నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.